సోమవారం అయితే మహాశివుడు, మంగళవారం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి, వారాహి అమ్మవారు, బుధవారం అయితే వినాయకుడు, గురువారం అయితే గురు దత్తాత్రేయ దక్షిణామూర్తి, శుక్రవారం అయితే మహాలక్ష్మి, అలాగూ అమ్మవారే కాబట్టి మహాలక్ష్మి, ఇంకా మిగతా దుర్గామాత, ఇట్లా అమ్మవార్లది శుక్రవారం ఉంటా ఉంటుంది. శనివారం వెంకటేశ్వర స్వామి గురించి, అలానే శనిగ్రహం గురించి, ఆదివారం కూడా గ్రహాల గురించి, ఆంజనేయ స్వామి గురించి, ఇలా వారాన్ని బట్టి అవి ఉంటూనే మళ్ళీ అమ్మవారి గురించి ఇవన్నీ ఉంటా ఉంటాయి అన్నమాట. పూర్తిగా అర్థం చేసుకుంటే ఎవరి గురించి చేసినా సరే ధ్యానంలో నిమగ్నం అవటం, బాగా నిమగ్నం అవటం, చివరికి అదే మనంగా మారిపోవటం. అహం బ్రహ్మస్మి అంటారు కదా, అంటే నేను అనే ఉనికి లేకుండా ధ్యానంలో మన ఉనికి లేకుండా మనలో ఉన్న దైవ